సో హలో అండి, మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈ ఫ్రెండ్షిప్ డేకి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎవరైనా చెప్పగలరా? ఈ ఫ్రెండ్షిప్ డే మా జీవితంలో ఒక మలుపురాని దినం ఈరోజు. ఆగండి, ఈ గ్యాంగ్కి మీరే లీడరా? గ్యాంగ్ లీడరా? ఎవరు గ్యాంగ్ లీడర్? చెప్పండి. ఈ ఫ్రెండ్షిప్ డే మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? ఆఫ్టర్ 35 years తర్వాత మేము ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నాం. ఓ సూపర్. ఈ సంవత్సరం మేము మొదటిసారిగా ఫ్రెండ్షిప్ డే కూడా జరుపుకుంటున్నాం. ఓకే. ఇది మాకు ఎంతో విశేషమైన రోజు. మా జీవితంలో మరుపురాని దినం కింద మేము భావిస్తుంటాం. అంతే కదా. అదే మీరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అది ఒకటే, ఇంకేం లేదా? ఇంకేం చెప్పరా? సరే అమ్మ, మీరు? స్నేహితుల దినోత్సవం అంతే. ఆయన ఏం చెప్తారు మీరు అదే చెప్తారు, కొత్తగా ఇంకేం లే. మీరే? మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్రెండ్షిప్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అదే ఈ 35 yearsలోని అంటే స్కూల్ డేస్లోని బెస్ట్ మెమరబుల్ పార్ట్ ఏంటి మీ దాంట్లో? మెమరీ మర్చిపోలేని ఉంటుంది కదా మెమరీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చారా? అమ్మో, విజయవాడ నుంచి అందరూ రీయూనియన్ అయ్యారన్నమాట మొత్తానికి. సరే ఓకే, వచ్చి రాగానే ఇక్కడ ఏంటి పెంటమ్మ పాన్ షాప్ ఉంది. ఎవరైనా సరే స్కూల్లో ఏదో మేము పెట్టుకుంటారు, ఈ పాన్ షాప్ పెట్టారేంటి, ఇవేంటి ఇవన్నీ నేను రూపాయికి ఇంత ఇవన్నీ ఇస్తారంటే ఇవేంటి ఐటమ్స్ ఏంటి? అప్పట్లో పెంటమ్మ పాన్ షాప్ దగ్గర ఈ షాప్ లో పెంటమ్మ పాన్ షాప్ అని మా స్కూల్ ఎదురుగా ఉండేది. ఆ స్కూల్లో ఇవన్నీ మేము కొనుక్కొని తినేవాళ్ళం. అది గుర్తింపుగా ఈ రోజు మళ్ళీ అవే ఒకసారి ₹1 మాత్రమే ఇస్తూ ఇవన్నీ మళ్ళీ పెట్టాలని ఒక ఆలోచనతో పాత మెమరీలన్నీ గుర్తొస్తాయని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నేను కూడా పెంటమ్మ పాన్ షాప్ నాకు తెలుసు. సో నేను ఎక్కువగా ఇష్టంగా తినేది ఏంటంటే ఇదే రూపాయికి నువ్వులుండా. యా. సో ఈ పెంటమ్మ పాన్ షాప్ అనేది మా దగ్గరలో ఫేమస్ పాన్ షాప్ అనమాట, అందరికీ తెలుసు, స్కూల్ వాళ్ళందరికీ. అండ్ ఇంకో కొత్త ఎవరు వచ్చారు, ఒకసారి వాళ్ళని కూడా షూట్ చేద్దాం. హలో అండి, మీ పేరు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో మీరందరూ ఒకే క్లాస్ ఉంటుంది కదా, బాగా అల్లరి చేసేవారా? చాలా పెద్దగా చేసింది. నాకు తెలుస్తుంది, మీ ఫేస్ చూడగానే మంచి రెబల్ క్యాండిడేట్ అనిపిస్తుంది. మా నాన్నగారి దగ్గర. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ పేరు? జానకి. మీరు వైజాగ్ లేకపోతే? వైజాగే. సో ఎలా ఉందండి ఈ ఫ్రెండ్షిప్ డే 35 years తర్వాత కలుసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఓకే, అది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారు ఇక్కడ. నైస్, చాలా బాగుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. ప్రెజెంట్ మీ రోల్ నెంబర్ ఎంత? రోల్ నెంబర్ ఎంత? రోల్ నెంబర్ చెప్తే చాలా, అంతకన్నా ఎక్కువ. రోల్ నెంబర్ ఎంత? రోల్ నెంబర్ మర్చిపోయారా? సరే, మీ రోల్ నెంబర్ ఎంత? రోల్ నెంబర్ ఎంత అంటే 89 రోల్ నెంబరా? అంటే అంతమంది ఉన్నవారా ఏంటి? ఒక క్లాసులో 105 మందా? మరి మీ కాదు, మీ అల్లరి టీచర్ ఎలాగా భరించారు అర్థం కావట్లేదు. ఈ బ్యాచ్లోని ఎవరు ఎక్కువగా దెబ్బలు తిన్నారు? మీరే, నాకు తెలిసి మీరే దెబ్బలు తిన్నారు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, వీళ్ళందరూ ఏంటంటే 36 years బ్యాచ్ అనమాట, 10th క్లాస్ అనమాట. సో వీళ్ళందరూ 35 years తర్వాత రీయూనియన్ అయ్యారు. సో వీళ్ళని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మీ అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాగా సెలబ్రేట్ చేసుకోండి. బాయ్.